अटेंशन सावधान देखिए जब कोई तुम्हें का इंडिपेंडेंस डे यावत् భారతదేశంలో 140 కోట్ల మంది జరుగుతున్న సందర్భంలో ఈ కార్యక్రమంలో నేను చాలా సంతోషంగా ఉంది. మన స్కూల్ చైర్మన్ శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రిన్సిపాల్ గారు, మిగతా అధ్యాపకులు పొద్దున్నది రాత్రి వరకు రకరకాల ఎడ్యుకేషన్ సంబంధించిన విషయంలో ముందు ఉంటాం. ఈరోజు అవన్నీ పక్కన పెట్టి ఒక పెద్ద ఫెస్టివల్ చేసుకుంటున్నాం. మన ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి. దివాళీ ఉంది, దసరా ఉంది, వినాయక చవితి ఉంది, సంక్రాంతి ఉంది, ఉగాది ఉంది. కానీ ఈ ఫెస్టివల్ నేషనల్ ఫెస్టివల్. మనకి భారతదేశం చాలా విశాలమైంది. ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రిశ్చైవ దక్షిణం పశ్చాత్ భారతం నామ భారతీయ సంతతి. హిమాలయాలకు దక్షిణాన, సముద్రానికి ఉత్తరాన ఉన్న ఈ భూభాగం అంతా దీన్ని భారతదేశం పిలుస్తారు. అనేక పేర్లు దీనికి ఉన్నాయి. భారతదేశము, భరతవర్షము, భరతఖండము, జమ్మూ ద్వీపము, ఆర్యావర్తము, అజనాభము, హిందూ దేశము, హిందుస్థాన్. ఇంగ్లీష్ వాడు పలికలేకపోతే ఇండియా ఇండియా అన్నాడు. ఒరిజినల్ నేమ్ ఈజ్ హిందుస్థాన్. భారతదేశం, భరతవర్షం, భరతఖండం, జమ్మూ ద్వీపం, ఆర్యావర్తం, అజనాభం. అయితే ఈ దేశాన్ని పెద్ద దేశం ఇది. ఇది ఒక సాంస్కృతికమైన భారత్. ఎప్పుడైనా అక్కడ చూడండి, చివర మన యొక్క ఒరిజినల్ భారతదేశం కనబడుతుంది. అటువంటి దేశాన్ని మనలో మట్టి ముద్ద, ఇదో భూభాగము అనుకున్నా, ఇట్ ఇస్ అవర్ లివింగ్ మదర్. ఎందుకు దీన్ని మనము లేవగానే చాలా మంది భూమాతకు నమస్కారం చెప్తారు. మాతా భూమి పుత్రోహం పృథివ్యా. ఇప్పుడు నా తల్లి, నేనామె పుత్రుడను. నా తల్లి వైభవము ఎలుగెత్తి కానది. మనకు ఈ దేశంలో మన అమ్మ ఉంది, ఇంకా కొందరు అమ్మలు ఉన్నారు. భూమాత, గోమాత, తులసిమాత, గంగామాత, గీతామాత. ఎవరెవరైతే ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరిది? శిరీషనేనా? శ్రీకాం స్ట్రైట్ గా కూర్చోవాలా? ఎవరెవరైతే మనకు సేవ చేస్తారో, అది కూడా ఏ రకమైనటువంటి రిటర్న్ లేకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా, వాళ్ళంతా మనకు తల్లులే. అక్కడ మన అమ్మ, మన భూమాత, మన గోమాత, తులసిమాత, గంగామాత, గీతామాత. ఇవి బాగా మనకు సర్వీస్ చేస్తాయి. కాబట్టి ఇవన్నీ మనము మాతలే. అయితే ఈ భూమాతను గొప్పగా ఎందుకు చూస్తా ఉంటే, దీన్ని మనము రకరకాల పేరుతో పిలుస్తాం. మాతృభూమి, పితృభూమి, ధర్మభూమి, కర్మభూమి, వేదభూమి,
మోక్ష భూమి ఇన్ని పేరుతుంది. ఈ భూమి యొక్క కణకణము మనకు పవిత్రమైంది. అయితే ఇటువంటి భూమిలో ఈ భారతదేశంలో చాలా మంది గొప్పవాళ్ళు పుట్టారు. రాముడు, కృష్ణుడు, శివాజీ, రాణా ప్రతాప్, అవతార్ చంద్రశేఖర్, భగత్ సింగ్, కాకా తోపే, నానాసాహెబ్ బిస్వా, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, వీర సావర్కర్, అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్, అలా చాలా మంది పుట్టారు. కాబట్టి ఈ భూమాతను, ఈ భర్తమాతను ఏమంటాం? వీరుల గంటివి, ధీరుల గంటివి, సారోధార రసక్తుల గంటివి, నిఖిల జాతులకు నీడయొసగిటివి, మాయల్లర ప్రియ మాత వైపువి. బలి బలి మా భరత మాత. మాత నీ కుమారుల ధన్యులు, మాత నీ కుమార్తెలే మాన్యులు, ధరలో నేతవు తదవిఖ్యాతం. అంత గొప్పగా ఈ భూమాతను మనం స్మరిస్తాము. అయితే చాలా మంది మహాత్ములు ఇక్కడ పుట్టారు. చరకుడు, అశ్వఘోషుడు, నాగార్జునుడు, లీలావతి, భాస్కరాచార్య, ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో గణిత శాస్త్రము, ఖగోళ శాస్త్రము, వైద్య విజ్ఞానము, వేద గణితము, శాస్త్ర విజ్ఞానము అందించాను. కాబట్టి ఈ దేశము నువ్వు ప్రపంచం అంతా కూడా అన్ని దేశాల్లో ఉండేవాడికి వాడు పశువులా జీవిస్తూ బట్టలు కూడా కట్టుకోకుండా చెట్టు తొర్రలో నివసిస్తూ పచ్చి మాంసాలు తింటూ వారి వరుస లేకుండా పశువుల వాడు జీవిస్తున్న రోజుల్లో మన భారతదేశము వేద వేదాంగాలతో చతురాశ్రమాలు, అష్టాదశ పురాణాలు, షోడశ సంస్కారాలు మానవుడిని దైవానికి తీసుకెళ్ళేది. అటువంటి దేశము మన భారతదేశం. అందుకే దీన్ని విద్యార్థుల సరస్వతి, ఇది రంధ్ర గర్భ, ఇది జగత్ జనని, ఇది విశ్వగురువు. కంప్లీట్ ప్రపంచానికి ఇది గురువుగా ఉంది. అటువంటి దేశం రకరకాల కారణాలతో కూడిపోయారు. మనం దెబ్బతిన్నాం. విదేశీ నుంచి పరిపాలించారు. మొహమ్మద్ గోలి, మొహమ్మద్ గజని, బఖ్తియార్ ఖిల్జీ, బాబర్ అక్బర్, ఔరంగజేబ్, వారిని హెస్టింగ్స్, రాబర్ట్ క్లైవ్ ఎక్సెట్రా వాళ్ళు పరిపాలించి మన కల్చర్ని, మన జీవన విధానాన్ని, మన పరంపర, మన దేవాలయాలను కడగొట్టడం, మన తల్లులను, అక్కలను ఎత్తుకోవడం, ఇలా వాళ్ళు డెబిల్స్ లాగా, పశువులాగా ప్రవర్తించారు. వాళ్ళని పాల్గొనడానికి ఎందరో మహాత్ములు ప్రయత్నం చేశారు. దాని పేరే ఇండిపెండెన్స్ డే. ఈ ఆగస్టు 15 ఎవరు పోరాడారు? ఎవరో ఒక్కరిద్దరు కాదు, చాలా మంది. ఆజాద్, చంద్రశేఖర్, భగత్ సింగ్, ఝాన్సీ రాణి, వీళ్ళంతా. అయితే వీరితో పాటుగా మన భారతదేశంలో అడవుల్లో, కొండల్లో నివసించేటటువంటి ఎవరైతే గిరిజనులు ఉన్నారో, ట్రైబల్స్, వాళ్ళు 1770 నుండి పోరాడారు. ఎవడు ఇంగ్లీష్ వాడు, ఎర్రపొచ్చాడు, మేము పండించే పంటలన్నీ వాడేదిపోతాడే. మన రైతన్నలు, మన పెద్దలు, మన బాబాయిలు, మన మామయ్యలు ఎంతో కష్టపడి పొలంతుని పంట పండిస్తే 10 బస్తాలు మనకు ధాన్యం వస్తే 8 బస్తాలు వాడు తీసుకుపోయేవాడు. ట్యాక్స్ పేరుతో, పన్ను పేరుతో 2 బస్తాలతో ఎట్లా బతకాలి? మన కుటుంబం అంతా ఎట్లా ఉండాలి? కాబట్టి చిప్పిరి గుడ్డలతో తిండికి వాళ్ళం లేకుండా చిక్కి శల్యమై ఎముకల గుడిలాగా మన ప్రజలు నివసించేవాడు. దాన్ని బానిసత్వం అంటారు. ఆ రకమైనటువంటి గులాంగిరి, ఆ బానిసత్వం నుంచి తొలగించడానికి ఆ ఇంగ్లీష్ వాడు వీడు ఎక్కడో 6,000 మైళ్ళ దూరం నుంచి, ఇంగ్లాండ్ నుంచి వచ్చి వ్యాపారం చేసుకుందాం అని మన దగ్గరికి వచ్చి మన సర్వస్వాన్ని కొలగొట్టుకుపోతున్నాడు. మన వజ్ర కిరీటము, మయూర సింహాసనము, వీటన్నిటినీ వాటి దేశాన్ని తీసుకెళ్ళిపోయాడు.
మన యొక్క రత్న గర్భాతిగా చెరిని విద్యలకి సంస్కృతిగా ఉన్న భారతదేశము ఒక రకంగా బానిస దేశమైపోయింది. మనకి తల్లి, మనకి భారత మాత బానిస సంఖ్యలతో బంధించబడింది. అప్పుడు ఎంతో మంది అల్లూరి సీతారామరాజు లాంటి వాడు, ఎవడి వాడు ఎచ్చటి వాడు, ఇటు వచ్చిన తెల్లవాడు, ఎవడు పొలం దున్నాడా, పంట పండించాడా, కలుపు తీశాడా, కాబట్టి యు గెట్ అవుట్, క్విట్ ఇండియా, భారత్ చూడో అని పెద్ద ఉద్యమం చేశారు. అంతకంటే ముందే భగవాన్ బిర్సా ముండా, లేకపోతే తిలకా మాంఝీ, ఇటువంటి చాలా మంది పోరాడారు. మహిళలు కూడా రాణి దుర్గావతి, నాగాలాండ్ రాణి వెడిల్లు, ఇక్కడ అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం, మన ఈ తెలంగాణలో రామ్జీ గోల్డ్, కొమరం భీమ్, కర్ణాటకలో వెంకటప్పయ్య నాయక్, చక్ర బిషోయి ఒరిస్సాలో. అలా కొన్ని వందల సంవత్సరాలుగా మేము మా కొద్ది తెల్ల దొరతనం, ఇంగ్లీష్ వాడు వెళ్ళిపోవాలి, మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం, ఇక్కడ అన్ని రంగాల్లో మేము ముందుంటాం, మా దేశంలో ఇది ఖనిజ సంపద కలిగింది, ఇది రత్న గర్భ, ఇనుము, వెండి, బంగారము, అబర్కము, సీసము, నల్ల బంగారం, బొగ్గు, ఇవన్నీ ఇక్కడ బాగా దొరుకుతాయి. ఈ దేశము సమశీతోష్ణం కలిగింది, అందుకే ఈ దేశాన్ని రత్న గర్భ జగత్తిని అంటాం. అటువంటి దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం. మళ్ళీ ఒకసారి फिर बने भारत शक्तिवान होवे पुनरुत्थान, गो पूजा गायत्री का जप, गंगा गीता के गुणगान, पुनः जन्म ले इस धरती पर, कर्म वीर ऋषि मुनि महान, जागे मेरा देश महान, यह भारत यह हिंदुस्तान. ఈ నినాదంతో ఈ భావనతో చాలా మంది ఒక్కరుగా ఇద్దరు కాదు 4 లక్షల మంది మన యువకులు నూనె మీసాలు నవ యువకులు ఆహుతయ్యారు. బీహార్లో తిలకా మాంఝీ అని ఒక యువకుడు అడవుల్లో ఉంటాడు, ఒంటరిలో ఉంటాడు, గిరిజనుడు. అతను గొప్ప పిలుకాడు, పిలిపించా గొప్ప ఆర్చరీలో ఫస్ట్ చెట్టు మీద ఉంటే ఒక రోజున భాగల్పూర్ దగ్గర, బీహార్లో భాగల్పూర్ పట్టణం ఉంది, చెట్టు మీద కూర్చొని ఒక పెద్ద పుల్ని కొట్టించాడు, అది చనిపోయింది. ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇవాళ నేను ఒక టైగర్ని చంపేసి ఇచ్చా, నేను హీరోని అంటే వాళ్ళ అమ్మేమన్నది, రే తెలుసా ఎవరికి ఏమి హాని చేయలేదని ఒక అమాయకమైన అడవి పుల్లి తప్పడం కాదు చేయాల్సింది. మన భారతీయులని పీల్చి పిప్పి చేస్తూ, మన కొరరాతో కొడుతూ, మన జైల్లో పెడుతూ, మన యువకుల్ని గుర్తిస్తూ, తుపాకులతో తొప్పుతూ, ఎవరైతే ఇంగ్లీష్ వాడు ఉన్నాడో ఈ బ్రిటిషర్స్, వాళ్ళని మనం చంపాలి, పెద్ద పుల్లని కాదు అని వాళ్ళ అమ్మ చెప్పింది. ఎప్పుడిది 300 years back, 1770లో. ఆ పిల్లవాడు ఆలోచించారు, నిజమే మనకు నిజమైన శత్రువు ఈ అడవులో ఉండేటటువంటి జింకలు, ఏనుగులు, లేకపోతే పెద్ద పులులు, టైగర్స్, లయన్స్ కాదు, వీడు మన శత్రువు ఇంగ్లీష్ వాడు, ఎర్రబొట్టాడు. అందుకు చెట్టు మీద కూర్చున్నాడు. పొద్దునే కలెక్టర్ యొక్క గుర్ర బండి వస్తున్నారు, వెంట కలెక్టర్ దాంట్లో కూర్చున్నాడు. గుర్రం బండి అంటే 4 గుర్రాలు కట్టి దాంట్లో కూర్చుంటాడు బండి. తిలకా మాంఝీ చెట్టు మీద కూర్చొని గుడి చూశాడు, వాడిని బాణంతో కొట్టి తప్పించాడు. ఎక్కడున్నాడు పట్టుకున్నాడు, పారిపోయాడు. చివరికి దొరకబెట్టారు. ఆ పిల్లవాడిని చిత్రహింసలు పెట్టారు. ఆ గుర్రం బండికి కట్టేసి, కాళ్ళు చేతులు కట్టేసి వెనక ఆ గుర్రం బండికి వేలాడదీశారు. భాగల్పూర్ వీధులలో అలా
కాలుతుంది. అయినా ఆ తిలకా మంచి గట్టిగా నిలబెట్టాడు. చివరికి క్రూరుడైనటువంటి బ్రిటిష్ వాడు ఆయన్ని ఒక చెట్టుకు కట్టేసి శరీరానికి మేకులు నెయిల్స్ పెట్టి పుట్టించారు. ఎందుకు చెప్తున్నానంటే మనకు స్వతంత్రం వాళ్ళ ద్వారా వచ్చింది. అల్లూరి సీతారామరాజు ఆయన హిమాలయానికి వెళ్ళాడు, వేదాలు చదివాడు. కానీ ఈ గిరిజనులు వెళుతున్నారో మన్యం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, గోదావరి జిల్లాలో ఉన్న గిరిజనులు చాలా మంచివాళ్ళు, కష్టపడి పనిచేస్తారు, నీతివంతులు, సత్యవంతులు. వాళ్ళని పీల్చి చేస్తున్నారు ఇంగ్లీష్ వాళ్ళు. అల్లూరి సీతారామరాజు అక్కడ గిరిజనులందరినీ కూడా ఏకైతే పరిచాడు. గాం గంటం ద్వారా, గాం మల్లు ద్వారా, ఎందు పడాల్ అటువంటి ట్రైబల్స్ ని ఏకైతపరిచి సంఘటితపరిచి బ్రిటిష్ వాడి పైన చేశాడు. చాలా పోలీస్ స్టేషన్లు, చింతపల్లి, రాజబొమ్మంగి, అడ్డతీగల, అట్లా చాలా పోలీస్ స్టేషన్లు దాడి చేసి వాళ్ళతో పాల్గొనిచ్చారు. బ్రిటిష్ వాడు గడగడ ఉనికాడు. మోసంతో అల్లూరి సీతారామరాజుని బంధించి కాల్చి చంపారు. అప్పుడు సీతారామరాజు ఉన్నాడు, బ్రిటిష్ వాడా, లూజర్ ఫోర్డ్, ఆ ఆఫీసర్ పేరు లూజర్ ఫోర్డ్, నీవు నన్ను ఒక సీతారామరాజు చంపుతున్నావు. నా ఒక్కొక్క రక్త పొట్టు నుంచి 100 మంది సీతారామరాజు ఇస్తారు. మా తల్లి భరతమాత యొక్క బానిస. భరతమాత యొక్క ఈ బానిస సంఖ్యలను తెచ్చేస్తారు. ఆ రకంగా వీర సవర్కర్ అని ఒక మహాపురుషుడిని కాలాపాని అనే శిక్ష ఇచ్చారు ఇంగ్లీష్ వాళ్ళు. కాలాపాని అంటే సముద్రం నీళ్ళు అన్నీ నల్లగా ఉంటాయి. ఇటు చెన్నై నుండో కలకత్తా నుండో చాలా దూరం సముద్రంలో స్టీమర్లో వెళ్ళాలి. అప్పుడు విమానాలు లేవు. అక్కడ అంతా సముద్రమే. అక్కడ పెద్ద జైల్లో పెట్టారు. అది ఎట్లా ఉంటుంది జైలు? సెల్యులర్ జైలు. ఒక్కొక్క సెల్ ఉంటుంది అంతే. సంవత్సరాలు పడి దాంట్లో ఉంటారు. అక్కడే నిలబడాలి, అక్కడే కూర్చోవాలి, అక్కడే తింటు. ఈగలు పెద్ద పెద్ద దోమలు. వాళ్ళ చేత కష్టపడి గాను తిప్పించేవాడు, కట్టెలు కొట్టించేవాడు, అంటలతో కొట్టేవాడు. ఎందుకు? భారత మాతకి జై అన్నాడు, ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నాడు. ఇట్లా చాలా మందిని హింస పెట్టారు. ఆజాద్ చంద్రశేఖర్ మీసాతో మీరు ఫోటో చూసుంటారు. ఆయన ఝాన్సీ ఉత్తరప్రదేశ్ లో అక్కడ పుట్టాడు. వాళ్ళ నాన్న చిన్నప్పుడు చనిపోయినా ఆయన పంతులు గారు అంటుంటారు. యువకులందరినీ అలర్ట్ చేసి మనం ఉన్నాము, ప్రాణము ఉన్నా ఉండకున్నా ఈ బ్రిటిష్ వాళ్ళని వాటికి తోలాలి అని భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, సర్దార్ ఉధమ్ సింగ్, మదన్లాల్ ఇందిరా వీళ్ళందరినీ తయారు చేశాడు ఆజాద్ చంద్రశేఖర్. ఆయన్ని అలహాబాద్ వెళ్ళి వాళ్ళ ప్రయాగరాజ్ అంటాము, ప్రయాగం, అక్కడ ఒక చెట్టును విశ్రాంతి తీసుకుంటే తుపాకులతో కాల్చి చంపారు. ఈ విధంగా లక్షల మంది మన నూనెకు మిసాలు నవ యవ్వనులు వాళ్ళంతా ఆపుతయ్యారు. వాళ్ళ రక్తంతో ఈ భరతమాత యొక్క భూమి గడిచిపోయింది. ఆ తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది. అయితే స్వతంత్రం మామూలుగా రాలేదు. మనకు తల్లి భరతమాతను 2 ముక్కలు 3 ముక్కలుగా విడగొట్టారు. ఒకటి పాకిస్తాన్, రెండోది బంగ్లాదేశ్. ఇప్పుడున్న బంగ్లాదేశ్ ట్రంకేటెడ్ భారత్, ఇండియా అనే పేరు పెట్టి మనకి ఇచ్చారు. స్వతంత్రం వచ్చిందనుకుంటున్నాం, కాదు. బ్రిటిష్ వాడు వెళ్ళిపోయాడు ఈ యువకుల యొక్క పోరు పడలేక. కానీ పోతూ పోతూ మనకి తల్లి భరతమాతను 3 ముక్కలుగా విడగొట్టాడు. మళ్ళీ ఒకసారి వీటి కలపాలి. అఖండ భారత్ అమర్ రహే అలా కావాలి. దాంట్లో ఈ పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్, అటు ఆఫ్ఘనిస్తాన్,
ఇటు శ్రీలంక, అలాగే పక్కన ఉన్నటువంటి బ్రహ్మదేశ్, నేపాల్, ఇవన్నీ మనమే, భూటాన్, ఇవన్నీ మళ్ళీ మనం కలపాలి. మన శక్తిని పెంచుకొని ప్రపంచంలో మళ్ళీ ఒక్కసారి ఈ భారతదేశము పవిత్ర దేశంగా, మళ్ళీ విశ్వ గురువుగా, అన్నిట్లో విద్యలో, విజ్ఞానంలో అన్నిట్లో ముందుకెళ్ళాలి. ఆ దిశకు ఇప్పుడు మన భారతదేశంలో మనం అంతా ప్రయాణిస్తున్నాం. రాబోయే రోజుల్లో మనందరము మంచి ఎడ్యుకేషన్తో పాటుగా ఈ భరతమాతకి రక్షణ మనం చేయాలి. అందుకే చాలా మంది చెప్తారు, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా సైన్యంలో చేరాలి. ఇవాళ మన సోదరులు సోదరిమణులు చక్కగా ఎన్సిసి పెరేడ్ చేశారు. అందరూ కూడా ఎన్సిసి క్యాడెట్స్ కావాలి, అందరూ కావాలి. వై ద పీపుల్ ది విల్ ది గవర్నమెంట్ వాట్ ది డిజర్వ్. యథా ప్రజా తథా రథ. ఇఫ్ వి ఆర్ ఆల్ patriots, ది కంట్రీ విల్ బి ఏ patriotic కంట్రీ. అనేక కారణాల వల్ల మన దేశంలో దేశద్రోహులు ఉన్నారు. విదేశీ తొత్తులు, విజాతీయ శక్తులు, విధర్మీయ శక్తులు ఈ దేశాన్ని మళ్ళీ వీకించేద్దామని, ముక్కలు చేద్దామని కొందరు ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనమంతా ఉన్నాం. మా దేశంలో ఒక్కొక్క కణం మాకు పవిత్రమైంది. ఈ దృష్టితో ఈ భూమాత యొక్క సంతానం మేమంతా, మా కులం లేదు, వర్గం లేదు, భాష లేదు, ది చిల్డ్రన్ ఆఫ్ వన్ భారత మాత. ఏ కులం ఓ కులం, ఒకే కొమ్మ ఆ కులం. అందుకు మనకు ఆదర్శం శ్రీరాముడు, శ్రీకృష్ణుడు. శ్రీరాముడు పుట్టినది ఈ గంట, ఆదర్శ పురుషుడు శ్రీకృష్ణుడు. ఇప్పుడే మనము బాలకృష్ణుడి యొక్క లీల చూసాము. ఆయన పుట్టినప్పుడు కష్టాలే, ఆయన చేతిలోనే పుట్టాడు పాపం. వాడు నాన్న ఎట్లెత్తుకు పోయాడో చూసాం మనం. ఆ రకంగా మనకి దేశాన్ని రక్షించాలి. అయితే దేశం విడిపోయి 3 ముక్కలైతే మన నుంచి విడిపోయిన పాకిస్తాన్ ప్రతిరోజు మన మీద విషయం కాకపోతున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఈ దేశస్తులు హిందువులని ఊతకోత పోతున్నారు. నానా రకాలుగా వాళ్ళని హింసలు పెడుతున్నారు. అక్కడున్న మన తల్లులను అక్కడిని బలవంతాన్ని ఎత్తుకుపోతున్నారు. పాకిస్తాన్ వాడు, బంగ్లాదేశ్ వాడి బంధం బట్టి మన విషయాన్ని నక్షే పరిచే నామ్ మిటాదో పాపి పాకిస్తాన్ కా స్థితి రావాలి. మళ్ళీ భారత్లో విలీనం ఎప్పుడవుతుంది? ఇది రాజ్యం కృష్ణ ఏం చెప్పాడు? క్లైప్యం ఆత్మగా పార్థ నైతత్వయుపవర్త్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చెక్తో చిట్ట భరతమ. ఏడుపోమొద్దు, ఏడుతుముతోడు కాదు. చలో ఉత్తిష్టాయ కృత నిశ్చయ. ఆ విధంగా ఎడ్యుకేషన్లో, శక్తిలో, తెలివిలో అన్నింటిలో మనం ముందు ఉండాలి. అందుకు శ్రీకృష్ణుడు ఇంకేం చెప్పాయంటే అహింస పరమో ధర్మ, ధర్మహింస తథైవత. అహింసతో ఉండడం మంచిదే, కానీ మన ధర్మాన్ని, మన కల్చర్ని, మనకి జీవన విధానాన్ని, మన అమ్మలను అక్కలను ఎత్తిపోయే రాక్షస దుర్మార్గులు ఉంటే వాటిని నాశనం చేయడం కొరకు హింస చేయాల్సిందే, మన శక్తిని చూపించాల్సిందే. ఆ రకంగా క్షాత్ర వీర్యము, బ్రహ్మ తేజము, గుండె బలము, కండ బలము ఇవన్నీ మనకు కావాలి. అందుకు మనము ఇక్కడ తవ్వుతున్నాం, గొప్పగా తవ్వుతున్నాం. దీని పేరే సంస్కారం. దాంతో పాటుగా శక్తివంతమే కావాలి. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి, సూర్య నమస్కారం చేయాలి, పుట్టుబయట చేయాలి. ఎన్సిసిలో పుట్టినాం. మన అందరి ఎడ్యుకేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ అట్లీస్ట్ 4 years or 3 years సైన్యంలో చేరదాం. ఇక్కడ భారతదేశంలో అయితే సైన్యంలో చేరు, లేకపోతే ఆర్ఎస్ఎస్ లో చేరు అంటుంటారు. ఈ ఆర్ఎస్ఎస్ అనే సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం అక్కడ దేశభక్తులని, క్రమశిక్షణ కలిగిన వాళ్ళని, సేవాదృష్టి కలిగిన వాళ్ళని, ఈ జాతి కొరకు ప్రాణం ఇచ్చే వాళ్ళని, జాతి కొరకు జీవిస్తా, జాతి కొరకు మరణిస్తా. కానీ ప్రతి ఒక్కరూ కూడా మన ఎడ్యుకేషన్ అయినాక నేను సైన్యంలో ప్రిన్సిపల్ ఉంటా, తర్వాత సైన్యంలో ఉంటా కొన్ని సంవత్సరాలు, తర్వాత వచ్చి మా ఇంట్లో అన్ని చూస్తా. ఆ స్థితి కావాలి. చాలా దేశాలలో, కెన్యా, ఇజ్రాయెల్ అటువంటి దేశాలు ఎవ్రీ స్టూడెంట్
after completion of his education, he must serve in the army. మనకు కూడా స్థితి రావాలి. ఈ దేశంలో జాన్మేలు పెద్ద పాకిస్తాను మనందరం కలిసి పువ్వు వేస్తే గాలి వాడు పుట్టుకుపోతాడు. అటువంటి వాడు ఇవాళ మన పైన యుద్ధం చేస్తున్నాడు. అది కూడా ప్రాక్సీ వార్, ప్రచన్న యుద్ధము. అది వాళ్ళ పేరు ఆపరేషన్ సింధూర్ ప్రదర్శించాడు. వాడు దొంగతనంగా వచ్చి ఏ విధంగా మనని కాల్చాడు. దాని జవాబు ఏం చెప్పాము మనం? వాడి కళ్ళు నిద్రపోతున్న సమయంలో అన్ని చోట్ల పెట్టాము. వాడి యొక్క ఏమైతే ఈ యొక్క టెర్రరిస్ట్ యొక్క స్థావరాలు ఉన్నాయో 9 చోట్లకి రాత్రిపూట మన వీర జవాన్లు వీర నారీమణులు అక్కడికి వెళ్ళారు. వాళ్ళ యొక్క అన్ని చోట్లకు వెళ్ళి రాత్రే బాంబులు వేసి వాళ్ళందరూ చంపేసి సేఫ్ గా తిరిగి వచ్చారు. ఏ విధంగా మనకు నష్టం లేకుండా. అది మన యొక్క బహాదూరి, అది మన యొక్క పరాక్రమం. ప్రపంచంలో ఏ దుష్ట శక్తి ఉన్నా వాటికి మనం జవాబు చెప్తాం. ఎక్కడికి మంచి ఉందో దాన్ని తప్పకుండా మనం తీసుకుంటాం. మన యొక్క కల్చర్లోనే ఉంది. ఏముందని? ఆనో భద్రాహ కర్తవః యంతు విశ్వతః. లెట్ నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఎవ్రీవేర్. We will take great things from everywhere. Whatever may be country, whatever may be culture. బట్ మంచి వాటిని మనం స్వీకరిస్తాం. దానికి అనుసరిస్తూ మనం మనకి ఎడ్యుకేషన్తో పాటుగా మన దేశము, మన ధర్మము, మన కల్చరు, మన జీవన విధానము, మనకి తోటి ప్రజలంతా కూడా ఎవరు మనం అంతా వన్ ఫ్యామిలీ. కాబట్టి కొండల జనులు, కోనల ప్రజలు, నగర వాసులు, గ్రామ వాసులు, పండితులైనా పామరుడైనా కుబేరుడైనా కుచేరుడైనా తరతమ భేదం లేనేమి లేదు. తల్లి దృష్టిలో సమానమే. పరమాత్మని కృపకు పాత్రులున్నది హైందవ తత్వం, వేదాంతం. మనకి దేశం యొక్క తత్వం ఏంటంటే అడవుల్లో, కొండల్లో, కోనల్లో, మన గ్రామాల్లో కష్టాలు పడుతూ బీదవాళ్ళు, పిక్కివాళ్ళు, లేకపోతేనేమో వికలాంగులైనటువంటి దివ్యాంగులు, వాళ్ళందరూ సర్వీస్ కూడా మనం చేయాలి. వాళ్ళంతా మనకు కుటుంబ సభ్యులే, మనకి తల్లి భర్త మార్గ సంతానమే. ఇది గమనిస్తూ మనలో అడుగుడుగున ప్యాట్రియాటిజం ఉండాలి. దేశ ద్రోహులను కనిపెట్టాలి. జాతి విద్రోహులను మనం కనిపెడుతూ వాడి పాఠం చెప్తూ మనం ముందుకు వెళ్ళాలి. మనము ప్రగతి, మన కుటుంబ ప్రగతి, తద్వారా మనకి దేశం యొక్క ప్రగతి, తద్వారా ప్రపంచంలో విశ్వశాంతి తీసుకురావాలి. అందుకోసం మనం అంతా పనిచేయాలి. ఈ 15 ఆగస్టును దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఈ దేశము వైభవాన్విత శిఖరాల్లోకి వెళ్ళబోతుంది. ఇప్పుడే ప్రపంచంలో మనము థర్డ్ ఎకానమీ కాబోతున్నాం. అన్ని రంగాల్లో ముందుకు పెడుతున్నాం. రేపు రాబోయే రోజుల్లో మనం కూడా మన ఎడ్యుకేషన్ లో సర్వప్రథమము, స్పోర్ట్స్ లో సర్వప్రథమము, అలాగే ఎన్సిసిలో ముందుంటాము. అంతా ఉంటూ రాబోయే రోజుల్లో మనం ఎంప్లాయ్మెంట్ చేసినా, లేకపోతే ఇన్నోవేషన్ తో మనం ముందుకెళ్ళినా, అగ్రికల్చర్ లో మనం లీనమైనా, మనమందరం కూడా ప్యాట్రియాట్స్ గా ఉండాలి. ఈ దేశాన్ని, ఈ సంస్కృతి రక్షించాలి. ఈ యొక్క ఆగస్టు 15 నాడు ఈ యొక్క స్పిరిట్ ని తీసుకుని ముందుకెళ్ళాలని ఈ అవకాశం ఇచ్చిన